హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిజిటెక్. ఈ రోజు నేను దీని రివ్యూ ఇవ్వబోతున్నా. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను ఒక 1-2 వీక్స్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో మనకి ఏమేమి ఐటమ్స్ వస్తాయి, దీని రేంజ్ ఏంటి, ఎక్కడి వరకు పనిచేస్తుంది, మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ లో ఉంటుందా, ఆఫ్ లో ఉంటుందా, అసలు ఆన్ లో ఉంటే ఎలా పనిచేస్తుంది, ఆఫ్ లో ఉంటే ఎలా పనిచేస్తుంది, దీని టోటల్ రివ్యూ అనేది చూద్దాం. ఫస్ట్ ఇందులో మనకి ఏమేమి ఐటమ్స్ వస్తాయి, అవి మనకి ఎలా యూజ్ అయితే ఏంటిది ఒకసారి వాటి గురించి చూసి ఆ తర్వాత మనం బయటకు వెళ్ళి ఒకసారి రోడ్డు మీద అలా చక్కర్లు కొట్టి ఎలా పనిచేస్తుంది, ఏంది ఇది మనకు వర్తా కాదా ఒకసారి చూద్దాం. మనకు బాక్స్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది విషయం అందరికీ తెలిసిందే. ఇక మనకు బాక్స్ ఓపెన్ చేయగానే మనకు మొదలైతే ఇది అవుపడుతుంది. ఇందులో చూసుకుంటే మనకు 3 ఉంటాయి. ఒకటి కనెక్టర్, రెండేమో మన ఇంటర్వ్యూ చేసేటప్పుడు మాట్లాడుకోవడానికి, అండ్ ఎక్స్ట్రా యాక్సెసరీస్ అన్నీ మీకు తెలిసి ఆల్రెడీ. వాటి గురించి నేను ఎక్కువ చెప్పాను, జస్ట్ చూపిస్తా అంతే నార్మల్గా. ఇక మనకి బాక్స్లో అయితే ఏది మన బయట నాయిస్ క్యాన్సిలేషన్ అంటే బయటకు వెళ్ళి మాట్లాడేటప్పుడు పెట్టుకోవడానికి రెండు, వాటిని ఏమంటారు నాకు ఐడియా లేదు, అవి వస్తాయి. ఓకేనా. తర్వాత కనెక్టర్ వస్తుంది అండ్ యాపిల్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ కనెక్టర్ కూడా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. అండ్ మన క్లిప్ వస్తుంది అన్నట్టు షర్ట్కి ఇట్లా పెట్టుకోవడానికి మ్యాగ్నెట్ టైప్లో వస్తుంది అండ్ క్లిప్ కూడా వస్తుంది. దానికి మ్యాగ్నెట్ ఉంటుంది దీనికి. ఇవి కూడా వస్తాయి అన్నట్టు మనకి. ఇక బాక్స్లో ఇవన్నీ మనకు అందరు రెగ్యులర్గా చూపించేదే. బాక్స్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకు దాని గురించి కాదు, మనకు దాని పర్ఫార్మెన్స్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలా పనిచేస్తుంది ఏంటి, అది యాపిల్ కనెక్టర్. సో ఇదన్నమాట. ఒకసారి మనం దీని టోటల్ ఇది మనకి ఎలా వర్క్ చేస్తుంది, అసలు ఇది మనకి ఎంత డిస్టెన్స్ లో వర్క్ చేస్తుంది, యూట్యూబ్ బిగినర్స్ కి ఇది బెస్టా కాదా, దీని ప్రైస్ లో చూద్దాం ఇప్పుడు మనం ఒకసారి. ఓకేనా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పటి వరకు పెట్టుకొని మాట్లాడలేదు, సో అదంతా నార్మల్ది. ఇప్పుడు పెట్టుకుంటాను, సో చూడొచ్చు. ఇది ఇప్పుడు ప్రజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. ఓకేనా, ఇప్పుడు ఆఫ్లో ఉంది. ఒకటి చూడొచ్చు, ఒకటే బ్లూ బటన్ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని పర్ఫెక్ట్ టెస్ట్ చేద్దాం, ఎక్కడెక్కడ సౌండ్స్ వస్తున్నాయా, ఏ బిల్డింగ్ల కాడ మనం మంచిగా రోడ్ మీద పోతే మనకి ఎలా పనిచేస్తుంది. ఓకేనా, 2 మైక్లు వస్తాయి. సో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం వెళ్ళి. ఓకే, రైట్ డౌన్ రోడ్ మీదకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్. ఎక్కడన్నా పిల్లోడు అంటే బాబు వస్తేనే మనం వచ్చేది. లేదన్నా మనీ సుమంత్ వేరే డ్రైవ్ వస్తున్నాడన్నా. నేను కూడా రెగ్యులర్గానే వస్తాను, కాకుండా మొన్న 2 డేస్ జ్వరం వచ్చింది అందుకని. అదే. సో ఓకే గాయ్స్, ఇది మన ఇది దీని గురించి రివ్యూ అనేది ఇప్పుడు నేను కంప్లీట్గా చేస్తాను. ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకేనా. ఈరోజు నేను దీని డిస్టెన్స్ అండ్ దీని డిస్టర్బెన్స్ గురించి టోటల్ మీకు రివ్యూ ఇస్తా. ఇప్పుడు ఇది ఎక్కడ దాకా పని చేస్తుంది వితౌట్, ఇప్పుడు ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేస్తా. ఓకేనా, కంప్లీట్గా. ఓకే, ఎస్, నేను ఇప్పుడు ఆన్ చేశాను. ఓకే, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ వేరే వర్క్ నడుస్తుంది. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వచ్చిన అండ్ వెహికల్స్ వెళ్తాను, చూడొచ్చు. హార్న్ కొడతాను, ఇటు పక్కకు కూడా హార్న్ కొడుతున్నారు, ఆ సౌండ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనకు మినిమం డిస్టెన్స్ అయితే ఉంది. బట్ ఈ డిస్టెన్స్లో కూడా కట్ అవుతుందా లేదా అనేది మీరే చెప్పండి, సౌండ్ క్వాలిటీ అనేది. ఓకే, ఈ రివ్యూ చూసిన తర్వాత దీన్ని తీసుకో రేంజ్ 3500 పెట్టి నేనైతే తీసుకున్నా. నాకు 3500 పడింది. చాలా మంది 3000 వివరాలు. మనం ఎంత ట్రై చేసినా కూడా ఎక్కువ ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే దీని వచ్చేసిన ఒక యూట్యూబ్ కోసం దీని రివ్యూ గురించి అని చెప్పి మనం ఇంత దూరం వెళ్ళడం తప్ప, నాకు తెలిసి ఎవరు కూడా ఇంత దూరం వెళ్ళి రివ్యూ అనేది, ఐ మీన్ ఎవరు కూడా అంత దూరం వెళ్ళి ఎలాంటి వీడియోస్ అయితే చెయ్యరు. ఎవరు చేసినా మ్యాక్స్ క్లోజ్లోనే చేస్తారు కదా. సో ఎలా అనిపించింది దీని క్వాలిటీ కానీ, దీని ప్రైస్ కానీ. ప్రైస్ అయితే భయ్య 3500 నాకు పడింది. సో మీకు ఎలాంటి ఆఫర్స్ ఉంటే అలాంటివి మీరు చూసుకోవాలి, ఎందుకంటే నాకైతే ఐడియా లేదు. నేను ఎలాంటి ఆఫర్స్ వాటిని వీటిని అయితే నమ్ముకోను. పండుగలు వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయో తీసుకోవడమే, ఒకవేళ లేవనుకో సైలెంట్గా ఊకోవడమే, అంతే. కానీ 1 టైం ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ మీరు ఇంకో విషయం క్లారిటీ చెప్తా, ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం ఆర్డర్ పెడితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, దేంట్లోనైనా
మీరు ఫస్ట్ టైం పెట్టే ఆర్డర్ ఏదైనా సరే అది యూజ్డ్ ఐటమ్ వస్తుంది, ఓకేనా. యూజ్డ్ ఐటమ్ మాత్రమే వస్తుంది. మీరు సెకండ్ సారి థర్డ్ సారి దాని రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది మనకు, రిఫండ్ రిటర్న్ రిప్లేస్మెంట్. అలాంటిది మీరు రిప్లేస్మెంట్ చేసినప్పుడు మాత్రం కొత్తది అంటే కొత్త మైక్ అనేది వస్తుంది. నేను దీన్ని 2 సార్లు పెట్టిన రిప్లేస్మెంట్. 2 సార్లు రిప్లేస్మెంట్ పెట్టిన తర్వాత నాకు కొత్తది వచ్చింది. ఫస్ట్ 2 టైమ్స్ అయితే నాకు ఏది మన ఆల్రెడీ యూజ్ చేసింది వచ్చింది. అందుకని చెప్పి నాకు ఇది బాగాలేదని చెప్పి నేను దాన్ని గమనించిన మనకు ఐడియా వస్తుంది ఈజీగా చూడంగానే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు దీని గురించి అయితే మీకు ఓకేనా, కావాలనుకుంటే తీసుకోవచ్చు. సరే కదా ఫ్రెండ్స్, మరి మీరు తీసుకోవాలి అనుకుంటేనేమో తీసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ ఇది కొన్ని సమయంలో గుర్తుపెట్టుకోవాలి, మీరు ఫ్రంట్కే ఎక్కువ వర్క్ చేస్తుంది. 360 degrees నువ్వు రొటేట్ అవ్వకుండా తిరిగి మాట్లాడదాం అనుకుంటే ఖచ్చితంగా ఇది వర్క్ అవ్వదు. అండ్ లాంగ్ డిస్టెన్స్ లో అయితే అస్సలకే వర్క్ అవ్వదు. క్లోజ్ లో మాత్రం పర్ఫెక్ట్ పని చేస్తుంది. అండ్ పర్ఫెక్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా బాగుంటుంది, వర్క్ చేస్తుంది. ఇక నేను లాంగ్ లో అంత డిస్టెన్స్ లో వెళ్ళి మాట్లాడుకుంటా అండ్ దీని ఎక్స్పెక్టేషన్స్ మీ ఎక్స్పెక్టేషన్స్ కు సెట్ అవ్వవు. ఓన్లీ బిగినర్స్ ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళకుండా ఒక దగ్గర ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ఓన్లీ బిగినర్స్ మాత్రం పర్ఫెక్ట్ పని చేస్తుంది. అండ్ మీరు మిగతాది ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఉంటాయి కదా, నీకు ఇలా కావాలి, నాకు పర్ఫెక్ట్ ఎంత పెద్ద సౌండ్ వచ్చిన కాడికి వెళ్ళినా కూడా నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వాలి అలాంటి అనుకుంటే మాత్రం భయ్య 30,000 25,000 పెట్టి కొనుక్కోండి. ఈ రివ్యూస్ అన్ని ఇవన్నీ వేస్ట్. 30,000 20,000 పెడతామంటే బెస్ట్ మైకే వస్తుంది. మంచి మంచి యాంకర్లు టీవీ షోస్ వల్ల పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వల్ల వాడేవి వస్తాయి. సో మన యూట్యూబర్స్ ఓన్లీ బిగినర్స్ మాత్రం ఇది బెస్ట్ అని చెప్పుకుంటాను నేనైతే. లాంగ్ డిస్టెన్స్ మీరు ఇప్పుడు ఆల్రెడీ చూసే ఉంటారు, నేను వెనక్కి తిరిగిన తర్వాత అది ఆఫ్ అయిపోయింది, అంటే కనెక్ట్ అవ్వట్లేదు తొందరగా. సో నేను ఎప్పుడైతే మళ్ళీ ఫ్రంట్ కు వచ్చానో అప్పుడు ఇది బాగా వర్క్ చేస్తుంది. సో అలా అన్నమాట. ఓకే, మీరు చూసుకోవచ్చు. కొనుక్కోవాల వద్దా అనేది మీ డిసిషన్. కానీ కొనుక్కునే ముందు 1-2 సార్లు ఆలోచన చేసిన తర్వాతనే కొనుక్కోవాలి. లేదు ఒకటేసారి మంచి అమౌంట్ పెట్టి పెద్దది తీసుకుంటా అనుకున్నా కూడా అది మీ ఇష్టం, యువర్ విష్. ఎందుకంటే అలా ఉంటది అన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి ఇంకా మీకు ఇన్ఫర్మేషన్స్ ఇంకా వేటి గురించి అయినా కావాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను డెఫినెట్ గా నా వల్ల అయినంత వరకు మీకోసం నేను బెస్ట్ రివ్యూ ఇస్తా. దీని వర్క్ ఎలా చేస్తుంది ఏంది అనే దాని గురించి చెప్తా తప్ప వేరే నాన్ సెన్స్ గురించి నేను అసలు చెప్పాను మీకు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.